ఫ్రెండ్స్, వెల్కమ్ టు డెల్టా న్యూస్. అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్న 2 వాహనాలను టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక వివరాల్లోకి వెళితే, గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ బృందం జిల్లా వ్యాప్తంగా విస్తృత తనిఖీలు నిర్వహిస్తూ గంజాయి, పేకాట, కోడిపందాలు, సింగిల్ లాటరీ, ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్, వ్యభిచారం వంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారించింది. దీనిలో భాగంగా కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని సీతానగరం రైల్వే గేటు వద్ద పీడిఎస్ రైసులు తరలిస్తున్నట్లు టాస్క్ ఫోర్స్ సిబ్బందికి సమాచారం వచ్చింది. టాస్క్ ఫోర్స్ సిఐ ఆదేశాల మేరకు కొత్తపేట సిబ్బంది రంగంలోకి దిగింది. ఏపీ 39TM 1229 అనే నంబర్ కలిగిన వాహనాన్ని నడుపుతున్న అంజుబాబు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుంది టాస్క్ ఫోర్స్ సిబ్బంది. దీంతోపాటు 50 కేజీల బరువున్న 50 బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే మరో వాహనం ఏపీ 39UU 0428 అనే నంబర్ కలిగిన వాహనాన్ని అదుపులోకి తీసుకుని ఏడుకొండలు అనే వ్యక్తిని అరెస్టు చేశారు. దీనిలో 50 కిలోల బస్తాలు, 40 బస్తాలను స్వాధీనం చేసుకున్నారు టాస్క్ ఫోర్స్ సిబ్బంది. ఈ దాడుల్లో 4.5 టన్నుల బరువు కలిగిన 90 బస్తాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే 2 వ్యక్తులను అదుపులోకి తీసుకుని 2 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. జరిగిన ఘటనపై కొత్తపేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పీడిఎస్ రైసును అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ హెచ్చరించారు. ఫ్రెండ్స్, లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పటివరకు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి.